ఆరెంజ్ కలర్ బ్యాగ్. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఆర్టికల్ 25 ప్రకారం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ దేశంలో ప్రతి మనిషికి ప్రాథమికంగా ఉన్నటువంటి హక్కు, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షిగా దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. ఒక మతాన్ని స్వేచ్ఛగా మనస్సాక్షిగా పాటించే హక్కు, ఆచరించే హక్కు, ప్రాపగేట్ అంటే ప్రచారం చేసే హక్కు ఉంది ఒక వ్యక్తికి. ఇది ఆర్టికల్ 25 ప్రకారం ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కు ఈరోజు రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ ప్రాథమిక హక్కు ద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఎవరి మీద దాడి జరుగుతుంది? నేను ఇంతకుముందే చెప్పాను, రాజ్యాంగంలో రైట్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 3 ప్రకారం మనకున్నటువంటి విలేకరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు భంగం కలిగితే ఒక 5 నిమిషాల్లో వైలేట్ అయిందని గొడవ పెడితే, మరి కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి ఈ ఉక్కు పాదం మోపుతూ ప్రభుత్వ అధికారుల వేధింపులు, ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక రఘురామకృష్ణరాజు లాంటి ఒక మతోన్మాది ఈరోజు ఆర్టికల్ 25కి వ్యతిరేకంగా, నేను విలేకరుల సోదరులకు కూడా మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక విషయం తెలియదలుచు. నేను హిందువా? ఆమె హిందూ బై బర్త్. ఏదో ఒక సందర్భంలో నాకు క్రైస్తవత్వం మీద, దేవుని మీద ఆశ కలిగింది. నేను వెళ్ళొచ్చు, దేవుని నమ్ముకోవచ్చు, నా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవచ్చు, ఆయన సాంప్రదాయాల ప్రకారం నేను పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే నేను బై బర్త్ క్రిస్టియన్గా పుట్టానా, నేను హిందూ మతంలోకి మారచ్చు. బై బర్త్ నేను హిందూగా పుట్టానా, ముస్లింగా మారచ్చు. ముస్లింగా పుట్టానా, క్రిస్టియన్. మతం అనేది ఇట్ ఈస్ చాయిస్. ఇది ఆ రాజ్యాంగం. దాంట్లో మీకు తప్పులు ఉన్నాయా, రైట్ ఉందా, మంచి ఉందా, చెడు ఉందా నాకు అనవసరం. ఇట్ ఈస్ యువర్ రైట్, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రైట్. every citizen of this country are having right of freedom, right to religion. PPP అంటారు, preach, propagate and profess, propagate and practice. సో ఈ మూడిటికి జరుగుతున్న అన్యాయం ఏంటి అంటే, మీరు కొద్దిగా మీ జిల్లాలోనే ఉంది ఆకివీడు, లేకపోతే మీ జిల్లాలోనే ఉంది భీమవరం. మీరు ఇప్పుడు వెళ్ళి భీమవరం వెళ్ళి చూడండి, ఏ చర్చిలో కూడా మైక్ లేదు. ఈరోజు భీమవరం వెళ్ళి చూడండి, చర్చిలన్నీ పడగొట్టడానికి నోటీసులు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చిలన్నింటినీ పడగొట్టారు. క్రైస్తవ మతాలకి ఎవరైనా ఒక హిందూగా ఉండి ఏదైనా చర్చికి వెళితే, ఆ చర్చికి వెళుతున్నారన్న నెపంతో మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎందుకు రద్దు చేయకూడదు అని రఘురామకృష్ణరాజు ఒక డిప్యూటీ స్పీకర్గా వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాడు. నేనేంటానంటే, జడా శ్రావణ్ కుమార్ ఇస్ ఎ లాయర్. నేను ఏ ప్రభుత్వ ఆస్తిని నేను తెచ్చుకోవటంలా, నాకు ప్రభుత్వం ఏమి జీతం ఇవ్వటంలా, నేను నా ప్రాక్టీస్ చేసుకొని నా ప్రైవేట్ డబ్బులతోటి నేను ఫైట్ చేస్తున్నా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్, బికాస్ ఐఎమ్ నాట్ గవర్నడ్ బై ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ రఘురామకృష్ణరాజుని నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నా, ఈరోజు మా సోదరులందరి తరపు నుంచి ప్రశ్నిస్తున్నా. యు ఆర్ ఎ డిప్యూటీ స్పీకర్, యు ఆర్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, యు ఆర్ గెటింగ్ 5,75,000 యాజ్ ఎ సాలరీ పర్ మంత్. నెంబర్ 1. నెంబర్ 2, నీ సెక్యూరిటీకి, నీ ట్రావెల్ అలవెన్స్కి, నీ టీఏకి, నీ డిఏకి, డిఎన్ఎస్ అలవెన్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ మంత్ ఖర్చు చేస్తున్న ఖర్చు 20 లక్షల రూపాయలు. నీ తాగే టీ కప్పులో నుంచి, వేసుకునే చొక్కాలో నుంచి, నీ చొక్కాకు పెట్టిన గంజి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 25 లక్షల రూపాయలు నీకు ఎవ్రీ మంత్ డబ్బులు వస్తున్నాయి. 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి? ఈరోజు ఈ హోటల్లో రేపు మీటింగ్కి 100 మంది దిగాం. 100 మందికి కలిసి మేము ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే కట్టాం. ₹1,00,000 25,000 రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీకి ఈ హోటల్ వాళ్ళు జిఎస్టీ కడతారు. ఇక్కడ మేము తిన్నటువంటి ₹1,00,000 ఫుడ్కి 30,000 రూపాయలు గవర్నమెంట్కి జిఎస్టీ కడతారు. ఈ జిఎస్టీ అంతా గవర్నమెంట్ ట్రెజరీలో పడుతుంది.
దళిత క్రైస్తవులుగా మా ఓట్లు వద్దు అని పెద్ద గొప్పగా ప్రగల్భాలు పలికావు కదా, మేము కట్టే పన్నుల్లో నుంచే నీకు జీతం వస్తుంది 25 లక్షల రూపాయలు. నేనేమంటానంటే రఘురామకృష్ణరాజు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే డిప్యూటీ స్పీకర్వి ఈ రాష్ట్రానికి అధికారికంగా అయితే, అంతకంటే పెద్ద పెద్ద వాడిని నేను వాళ్ళలాగా, నువ్వు యు బీ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ అండ్ దెన్ యు ఫైట్. దళిత క్రైస్తవులను తిడతావా, దళిత క్రైస్తవులను తిడతావా, లేకపోతే దళితులను తిడతావా? వాడి ఓట్లు వద్దు, దళితుల ఓట్లు వద్దు, ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత దళితుల ఓట్లు నీకు వద్దు అని చెప్పినప్పుడు యు రిజైన్ యాజ్ ఎ ఎమ్మెల్యే, యు రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్, దెన్ యు కంటెస్ట్. నువ్వు మొన్నటిదాకేమో దళిత ఓట్లు క్రైస్తవుల ఓట్లు వేయించుకొని ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఓట్లు వద్దు అంటే ఎలా కనపడుతున్నారు నీ కంటికి? మేము కట్టేటువంటి పన్నుల్లో నుంచి నువ్వు నెలకు 25 లక్షల రూపాయలు జీతం తీసుకుంటా, ఈరోజు రెండు చెక్కల దేవుడు మేకుల దేవుడు అని జీసస్ క్రైస్ట్ని అవమానించినటువంటి నీ చరిత్ర రేపటితో సమాప్తం కాబోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు లేకపోతే క్రైస్తవ మతం మీద ఆర్ఎస్ఎస్ ముసుగులో జరుగుతున్నటువంటి దాడి అత్యంత దారుణం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది, ఈ మీటింగ్ ద్వారా కోరేది, ఈరోజు రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్నటువంటి కుల మతాల మధ్య ఘర్షణ, ఎవ్రీడే ఎవరెవరు చర్చలకు వెళ్తున్నారు, ఎవరు ప్రార్థన మందిరాలు నిలుపుకుంటున్నారు, ఎవరెవరు ఇళ్ల మధ్య చర్చలు పెట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా, 1000 గుళ్ళు తీసుకుంటే 990 గుళ్ళకి ఒక్కదానికి కూడా పర్మిషన్ ఉండదు. ఒక్కదానికి కూడా పర్మిషన్. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఒక్క గుడి మీద అయినా కేసు వేసానా? ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. గుడికి వెళ్ళే వాళ్ళని గుడికి వెళ్ళని వాళ్ళు, మసీద్కి వెళ్ళే వాళ్ళని మసీద్కి వెళ్ళే వాళ్ళ మీద మన రాజకీయాలు ఏంటండి? నేను గుడులన్నింటినీ మూసేయాలని నేను కేసు వేస్తే అది 2 కమ్యూనిటీల మధ్య వైరం కాదా? నాకు బాధ్యత ఉంది కాన్స్టిట్యూషన్ అంటే. నేను మా హిందూ సోదరుల మీద ఫైటింగ్ నాకు కాదు. రఘురామకృష్ణరాజు లాంటి కొవ్వు పట్టినటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఆంబోతు మీద నా ఫైటింగ్. అలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మంచిది కాగా మారబోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిత్వాన్ని, ఒక అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవి. 175 మంది ఎమ్మెల్యేలని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడొద్దని చెప్పటం అనేది అది 5 కోట్ల మంది ప్రజలని నిర్దేశించడం. రెస్పాండ్ అవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవటం, పాలక పక్షానికి వెళ్ళిన తర్వాత గప్ చూప్ సంబారు బుడ్డని మూసేయటం కుదరదు. చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొస్తాం. రఘురామకృష్ణరాజు అంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ. వై? మీకు ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళు ఉంటారు, కానీ రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడటానికి మీ ప్రభుత్వం ముందుకు రాదా? 5 సంవత్సరాలు మీరు పరిపాలించలేదా? మీకు బాధ్యత లేదా? ఒక కమ్యూనిటీ మీద ఒక డిప్యూటీ స్పీకర్ దాడి చేస్తున్నప్పుడు మీరు ఆ ప్రజల పట్ల చేసినటువంటి దాడిని కనీసం ఖండించాల్సిన అవసరం మీకు లేదా? అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీని కూడా నేను అడుగుతున్నాను, మీరు రఘురామకృష్ణరాజును నిలువరించడంలో మీరు ఫెయిల్ అయిపోయింది. నిలువరించకపోతే భవిష్యత్తులో ఈ జనం మీకు బుద్ధి చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. సార్, ఎవ్రీడే రఘురామకృష్ణరాజు మీడియా సోదరులకి బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లోనే కూర్చోమని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రతి గంటకి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా సీఎంకి వెళ్ళదనుకుంటే పొరపాటు. సీఎం ఈజ్ వెల్ అవేర్ అబౌట్ ది ఇష్యూ. కానీ రఘురామకృష్ణరాజుని కూటమి ప్రభుత్వం ఎలా చూస్తుందంటే ఒక బురదలాగా చూస్తుంది. బురదలో ఒక రాయి వేస్తే ఏమవుతుంది? మొక్కం మీద పడుతుంది. ఆ బురదలో రాయడానికి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి రఘురామకృష్ణరాజుని నేనైతే హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని ఒకప్పుడు వాడేవాడిని. ఎప్పుడైతే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి. మీరు హైకోర్టు రికార్డులు తిరగేస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి హైకోర్టులో నేను వేసిన ప్రజా ప్రయోజన వర్గాలు ఎవరైనా, లడ్డూ పవిత్రతను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి రాజకీయాల నుంచి లడ్డూని మినహాయించండి. బికాస్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్. రఘురామకృష్ణరాజుకి ఏవైనా ఇబ్బందులు ఉంటే రఘురామకృష్ణ వితిన్ 4 కార్నర్స్ వాళ్ళలో కూర్చోవాలి, మాట్లాడాలి. హూ ఆర్ యూ? వ్యక్తిగతంగా జడా శ్రావణ్ కుమార్ ఎస్సీ చర్చికి వెళ్తున్నాడని నా మీద కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధిగా నీకేముంది?
ఒకవేళ నువ్వు నా మీద కంప్లైంట్ చేయాలంటే నువ్వు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయి, ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, దెన్ యూ కంప్లైంట్ అగెన్స్ట్ మీ. మన ఇద్దరు ఇండివిజువల్స్ కొట్టుకుందాం రా. నువ్వేమో డిప్యూటీ స్పీకర్వా, నీ వెనకేమో కలెక్టర్ ఉంటాడా, నీ పక్కనేమో కమిషనర్ ఉంటాడా, నీ వెనకేమో ఎస్పీ ఉంటాడా, నీ వెనకేమో తహసీల్దార్ ఉంటాడా, నువ్వు మాట్లాడితే ఆర్డీఓ పరిగెడతాడా, నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తే నీకు సపోర్ట్ చేయక నాకు సపోర్ట్ చేస్తాడా కలెక్టర్? ఈజ్ ఇట్ నాట్ మిస్యూజింగ్ ఆఫ్ పవర్ అండి? మీరు తెలుగు వేరే లేవర్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు సార్ రఘురామకృష్ణరాజు. ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది చర్చికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ అమ్మా నాన్న చనిపోతే సమాధుల రూపంలో వాళ్ళ తల్లిదండ్రులను కూడా పూడ్చారు. ఈ సోకాల్డ్ ఈడియట్, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఈడియట్, కాల్ హిమ్ యాజ్ ఎన్ ఈడియట్. ఈడియట్ 476 మంది ఎంప్లాయీస్ యొక్క తల్లిదండ్రుల సమాధులు ఫోటోలు తీసి వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టాడు. ఎందుకు? వీళ్ళ తల్లిదండ్రులు చనిపోతే క్రిస్టియన్ సాంప్రదాయాలు వీళ్ళ కాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయండి అని. కానీ ఆ డిప్యూటీ స్పీకర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ సో అండి. వాట్ ఈస్ యువర్ లోకస్? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంకుల్లో దొంగతనం చేసావు, 3700 కోట్ల రూపాయలు దోచుకున్నావు. మా అన్న ఎప్పుడైనా ఒక 2000 రూపాయలు బ్యాంక్ ఈఎంఐ కట్టకపోతే 36 ఫోన్లు చేస్తారు. నువ్వు ఏదైనా లోన్ కావాలంటే 500 డాక్యుమెంట్లు ఫిల్ చేయాలి. జర్నలిస్టులకు లోన్ ఇవ్వమంటారు, లాయర్లకు. మీకు మాకు లోన్లే లేవు, మరి పొలిటీషియన్స్ కట్టిస్తున్నారు లోన్, నాకు అర్థం కావట్లేదు. అండ్ యూ అండ్ మీ ఆర్ ది నెగిటివ్ ప్రొఫైల్. నా లైఫ్లో నేను ఒక లోనే తీసుకోలేదు, బికాజ్ ఈ పాపులర్ అయిన తర్వాత అసలు ఇటు మానేశారు ఎవరు. మీడియాలో కనబడి మీరా సార్ సాయంత్రం రండి అంటారు, ఫోన్ ఎత్తరు. లోన్ అంటే నేను అనేది ఏంటంటే కట్టాలి అనే ఉద్దేశం ఉన్నా మీకు నాకు ఇవ్వరు. వీడికి 3700 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు, ₹1 కట్ల. ఇలాంటి వ్యక్తులు మనీ అంటే మజిల్ పవర్ వాడకూడదు అనేది మా పోరాటం అండి. దట్సావాడా మరి రాజ్యాంగాన్ని బుధం మీద మోసేవాడు 3700 కోట్ల రూపాయలు చూసుకుని డిప్యూటీ స్పీకర్కి అట్టుంటున్నావు? నీకు ఆ మొరాలిటీ లేదా? నీ భార్యని నీ కొడుకుని కూడా ఎక్యూజ్డ్గా చేసి డబ్బులు తీసుకున్నావు, మరి ఆ మొరాలిటీ నీకు లేదా? నీకెక్కడ ఉంది హక్కు? రామ జై శ్రీరామ, జై శ్రీరామ నినాదం పలకడానికి అసలు అర్హత ఉంది ఆయనకి? జై శ్రీరామ్, శ్రీరాముడు తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం అడవులకి, రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయినాడు. ఈ మహానుభావుడు డబ్బుల కోసం భార్యను కొడుకుని కూడా ఎక్యూజన్ చేసి బ్యాంకులకు తాకటి పెట్టిన మహానుభావుడు. ఈ రాముడికి ఆ రాముడికి ఎక్కడ తేడా అండి? నక్కకి నాగలాలు కొన్ని తేడా ఉంది. కాబట్టి ఇదంతా పొలిటికల్ డ్రామా. కూటమి ప్రభుత్వం పదవిలా ఈయన ఏదో ఒక రకంగా ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలి? ఈయన కర్మగాలి ఆకు వీళ్ళు అదొక ఇష్యూ దొరికింది, పట్టుకున్నాడు కదా ఉండదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు రోజు క్రిస్టియన్ పాస్టర్లకు సంబంధించి దశమ భాగం అడుగుతున్నారు. చిన్న చిన్న ఎవరన్నా పాస్టర్లు అందరూ మంచివాళ్ళు ఉంటారని నేను అన్నాను. కొంతమంది కొంచెం ఏదన్నా ఎక్కువగా, ఇప్పుడు మనకి కోయ పాస్టర్ వచ్చారు, యూట్యూబ్ నుండి ఆయనే ఉన్నాడు. పాస్టర్లు అందరూ అలా ఉంటారా? కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ క్యారెక్టర్లు ఉంటాడు. వాడెవడో మొన్న ఒకడు ఏదో అభినవ దర్శన ఆడెవడో వచ్చాడు, ఆడొక డ్రామా ఆడాడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఒక కులానికి కంపారిజన్ కాదు. అయోధ్యలో జరిగిన అంశాన్ని మనం ఆ అంశం వరకే చూడాలి. అక్కడ ఎవరైనా జూనియర్ అసిస్టెంట్లో, సూపరింటెండెంట్లో తప్పు చేస్తే అది దేవునికి సంబంధించింది కాదు. రామాలయంలో తప్పు జరుగుతుంది, చర్చిల్లో తప్పులు జరుగుతాయి, మసీదులో తప్పులు జరుగుతాయి. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ది గాడ్. విశ్వాసం వేరు, ఇన్సిడెంట్ వేరు. సో కాబట్టి రేపు రామాలయంలో జరిగిన 200 కోట్ల అవినీతిలో ఇట్ ఈస్ నథింగ్ టు విత్ ది రిలీజియస్. 33 డిమాండ్లు టోటల్గా. నేను అనుకుంటున్నాను రేపు మీటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లీట్గా పొలిటికల్ సినారియో మారిపోతుంది. థ్యాంక్ యూ.